అప్పుడు ఒకసారి బ్రహ్మకి ఆవలింత వచ్చింది. అప్పుడు నోటి నుండి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు బ్రహ్మ. ఇంద్రుడు అంశతో వాలి జన్మించాడు. సూర్యుడు అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరు అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విదుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయు అంశతో హనుమంతుడు జన్మించాడు. వజ్జనుడికి సర్వడు, వర్ణుడికి సుసేనుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం కొన్ని కోట్ల వానరాల్ని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజుల సంవత్సరం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణమును చూసి పొంగిపోయేదురు గనుక ఆయనకి రామ రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం అని సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు. రామ సేవే ఆయన కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయి కుమారుడు భరించే గుణము కలవాడు ఆయనకి భరత అని, శత్రువుల్ని సమరించేవాడు కనుక శత్రుఘ్నుడని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. వీడియో నచ్చితే యువర్స్ అనిల్ అకౌంట్ ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.